V3 న్యూస్ లెక్చర్ సమాచారం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరులో దిశ చట్టంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం. దిశ యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకోవాలని సూచన. మహబూబాబాద్ లో గిరిజనులకు ఫారెస్ట్ అధికారుల మధ్య గొడవ. అటవీ శాఖ అధికారులకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ హెచ్చరిక. జీడిమెట్లలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న డీకే అరుణ. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపు. అభివృద్ధికి ఐకాన్ గా హైదరాబాద్. అన్ని రాష్ట్రాల్లో రాజ్ భవన్ కలెక్టరేట్ల ముట్టడికి రైతు సంఘం పిలుపు. హిమాయత్ నగర్ లో వాల్ పోస్టర్ ఆవిష్కరణ. ఇక డీటెయిల్స్ చూస్తే, మహిళల రక్షణ కోసమే దిశ చట్టం యాప్ తీసుకొచ్చినట్లు ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. రాష్ట్రంలో 18వ దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. గుంటూరులో విద్యార్థులకు అవగాహన కల్పించారు. మొత్తం 15 లక్షల మంది దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని హోంమంత్రి తెలిపారు. తాడేపల్లి ఘటన తర్వాత దిశ చట్టం, దిశ యాప్పై స్పెషల్ డ్రైవ్ ద్వారా అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు వెల్లడించారు. దిశ యాప్ మహిళలు అందరూ డౌన్లోడ్ చేసుకోవాలన్న సుచరిత ఆపదలో ఉన్న మహిళలకు యాప్ తప్పకుండా రక్షణ కల్పిస్తోందని స్పష్టం చేశారు. కూడా డౌన్లోడ్ చేసుకునే విధంగా మరి దాని మీద అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు మనకు దిశ యాప్ వచ్చిన తర్వాత 15 లక్షల మంది ఈ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. మనకు ఇదివరకు ఏదన్నా రక్షణ కావాలి అంటే డైల్ 100 అని చెప్పేవాళ్ళు, లేదంటే 112కి కానీ 181కి కానీ డైల్ చేయాలి మనకి ఏదన్నా ఆపద వచ్చినప్పుడు అనేది ఉండేది. కానీ ఈ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉన్నట్లయితే మనం కేవలం ఫోన్ చేసేలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం కేవలం ఆ ఫోన్ 3 సార్లు షేక్ చేస్తే మనకు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో మనం ఆపదలో ఉన్నామనేటువంటి సమాచారం అందుకుని మనకు రక్షణగా రావడం జరుగుతుందన్నది ఈ యాప్ యొక్క ప్రత్యేకత. మరి ఏవైతే దేశం మొత్తం కూడా కలిచివేసేటువంటి సంఘటనలు కొన్ని జరుగుతూ ఉంటాయి. ఒక నిర్భయ సంఘటన కానివ్వండి, ఒక దిశ సంఘటన కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ మనసున్న ప్రతి ఒక్కరూ చెలించిపోయేటువంటి సంఘటనలు. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన పొరుగు రాష్ట్రంలో జరిగినటువంటి ఒక సంఘటనను చూసిన తరువాత ప్రత్యేకించి మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల భద్రత కోసం అలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో జరగకూడదు అంటే కొన్ని పటిష్టమైనటువంటి చట్టాలు మన మహిళలకు రక్షణ కల్పించడం కోసం అవసరమని భావించి దిశ అనేటువంటి చట్టాన్ని రూపొందించి మనకు రక్షణగా ఒక దిశ యాప్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇంకా కొన్ని చెదురుమదురు సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఈ యాప్ మీద అవగాహన ఉండాలి అని కూడా లేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న తాడేపల్లిలో జరిగినటువంటి ఒక సంఘటన తర్వాత ప్రతి ఒక్క మహిళ కూడా ఈ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, దీన్ని ఒక స్పెషల్ డ్రైవ్ గా తీసుకుని ప్రతి ఒక్క సెల్ ఫోన్ లో ఉన్నటువంటి ప్రతి అమ్మాయికి కూడా ఈ దిశ యాప్ కంపల్సరీగా డౌన్లోడ్ చేయించాలి అని ఒక స్పెషల్ డ్రైవ్ చేపట్టి గ్రామంలో ఉన్నటువంటి వాలంటీర్స్, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మహిళా పోలీసుల్ని ఉపయోగించి ప్రతి ఒక్కరికి యాప్ డౌన్లోడ్ చేయించి. ఇక మహబూబాబాద్ అటవీ శాఖ అధికారులకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ వార్నింగ్ ఇచ్చారు. జిల్లా గూడూరు మండలం మట్టేవాడ గ్రామంలో గత 2 రోజుల నుంచి ఫారెస్ట్ అధికారులకు పోడుభూములదారులకు మధ్య జరుగుతున్న వివాదం గురించి తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకొని పోడు భూములను బలవంతంగా స్వాధీనం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఎంతో మంది అటవీ శాఖ అధికారులు గత కొన్ని సంవత్సరాలుగా అక్రమంగా అటవీ భూములను అమ్ముకున్నారని, ఆ భూములు అన్నీ నాకు తెలుసని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అటవీ శాఖ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నారు. లైన్ తండా
మట్టెవాడ, కొంగరగిద్ద, నేలవంచె, దొరవారి తిమ్మాపురం, బొల్లెపల్లి, ఇట్లా బొద్దికొండ, ఇట్లా ఎన్నో గ్రామాలలో కొన్ని వందల సంవత్సరాల నుంచి గిరిజనులు, హరిజనులు, వెనుకబడిన తరగతులు జీవనాధారం బతుకుతున్నారు. ఫారెస్ట్ కొట్టడం తప్పే, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకు హక్కుపత్రాలు ఇవ్వడం, 2005 కంటే ముందు హక్కుపత్రాలు ఉన్నాయి మాకు, మేము అప్పుడు చేసుకున్నదే, ఈ ప్రభుత్వం వచ్చి ఇబ్బంది పెడుతుంది, మాకు హక్కుపత్రాలు కల్పించండి అని చెప్పేసి పదే పదే చెప్పడం జరిగింది. మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు, మన హానరబుల్ సీఎం గారు మాట ఇవ్వడం జరిగింది. ప్రతి డిస్టిక్ నేను వస్తా, డిస్టిక్ హెడ్ క్వార్టర్లో కూర్చొని పోడు భూముల సమస్య తీరుస్తానని చెప్పి పదే పదే చెప్పడం జరుగుతుంది. చేస్తారు. నేను ప్రజలకు ఒక్కటే మనవి చేస్తున్నా, ఒక్కసారి కేసీఆర్ గారు మాట అన్నారంటే తప్పకుండా అది జరిగి తీరుతుంది అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. నేను నా గిరిజనులకు నేను ఒకటే మనవి చేస్తున్నా, ఇప్పటికీ 2005 కంటే ముందు ఉన్నదైతే పర్వాలేదు, కానీ తర్వాత కొట్టిన భూములు మాత్రం తప్పకుండా ఫారెస్ట్ అధికారులు తీసుకుంటారు. అప్పుడు మేము కూడా చెప్పవలసిన అవసరం ఉంది. ఫారెస్ట్ అధికారులు కూడా చాలా ఎక్కువ చేస్తున్నారు. దయచేసి డిఎఫ్ఓ కావచ్చు, కన్జర్వేటర్ కావచ్చు, రేంజ్ ఆఫీసర్స్ కావచ్చు, దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ప్రజలతోటి బిహేవ్ చేయండి. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. రెక్కాడితే డొక్కాడని పరిస్థితి పేదవాళ్ళు, వాళ్ళు ఎప్పుడో చేసుకున్న భూములు, మరి అప్పుడు సోయలేదా ఫారెస్ట్ ఆఫీసర్లకు? ఇలా ఫారెస్ట్ ఆఫీసర్లు నేను ఒక్కొక్క ఫారెస్ట్ ఆఫీసర్ 100 ఎకరాల భూములు అమ్ముకున్నారు. ఇది అందరికీ తెలుసు, నేనే చూపిస్తా స్వయాన. వాళ్ళ మీద కేసులు కూడా ఉన్నాయి. వాళ్ళు గతంలో బాగుంటే, గత పాలకులు, గత ప్రభుత్వాలు, గత అధికారులు ఇప్పుడు చేసినట్టు చేసి ఉంటే ఇలా అద్భుతంగా ఉండేది, అడవులు చాలా బాగుండేది. నేను వీళ్లకు, మా వాళ్లకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, పర్యావరణాన్ని రక్షించండి, పర్యావరణాన్ని కాపాడండి. ఇవాళ హరితహారం పేర్లతోటి కోట్ల మొక్కలు నాటి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. కాబట్టి దయచేసి అడవులను కొట్టకండి, మన పిల్లల భవిష్యత్తు మన పర్యావరణంపైనే ఆధారపడి ఉంటది, కొట్టకండి అని చెప్పడం జరిగింది. ఇవాళ ఇక్కడనే భోజనం చేయడం జరిగింది, అడవులనే కూర్చోవడం జరిగింది. ఇవాళ డిఎఫ్ఓ గారికి ఫోన్ చేస్తే ఇవాళ నేను హైదరాబాద్ లో ఉన్నా అని చెప్పడం, ఇవాళ అధికారులను రమ్మంటే ఎవరు రాకపోవడం, నేను పోయిన తర్వాత వాళ్లను, పేదవాళ్లను, గిరిజనులకు భయ ప్రాంతాలకు గురి చేయడం, ఇది మంచి పద్ధతి కాదు. ఇంకోటి, భూపతిపేట ప్లేన్ ల్యాండ్ లో, ఎప్పుడో ప్లేన్ ల్యాండ్, గత 100 సంవత్సరాల నుంచి ఉన్న ప్లేన్ ల్యాండ్ లో ఒక సబ్ స్టేషన్ ఇబ్బంది పడుతుంటే, నా రైతు సోదరులు ఇబ్బంది పడుతుంటే సబ్ స్టేషన్ శాంక్షన్ చేయించే సబ్ స్టేషన్ పూర్తి అయిపోయింది. దాన్ని ఇప్పుడు డిఎఫ్ఓ గారు చాలా ఇబ్బంది చేసి ఆపుతున్నారు. అది చేస్తే మా రైతులకు కరెంటు ప్రాబ్లం లేక చాలా మంది గిరిజనులు ఎదురు చూస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ గాయత్రి నగర్ లో బీజేపీ నాయకులు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి రోజున ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆయన జయంతి జూలై 6న వరకు కొనసాగుతోంది. ఇందులో భాగంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ వాడకం పూర్తిగా తొలగించే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయించే విధంగా స్థానిక నాయకులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మూగా జయశ్రీ, కార్పొరేటర్ తారా చంద్రారెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి భరత్ సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జూలై 6వ తేదీ డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి జన్మదినం వరకు, జయంతి వరకు దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ మొక్కలు నాటేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ 15 రోజులు కూడా ప్రతి ఒక్క వార్డుల్లో, ప్రతి ఒక్క ఎక్కడెక్కడైతే స్కూల్స్ కానీ, ఓపెన్ ఏరియాస్ కానీ, ఇళ్ల ముందు కానీ ఎక్కడెక్కడైతే మొక్కలు నాటేటువంటి అవకాశం ఉన్న ప్రతి చోట కూడా పర్యావరణాన్ని కాపాడుకోవడానికి, ప్రతి చోట చెట్లని నాటడానికి, అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఈ ప్లాస్టిక్ మనం విచ్చలవిడిగా రోడ్ల మీద పడేయడమో, లేదా వాటర్ ట్యాంక్స్ దగ్గరనో, లేదా వాటర్ బాటిల్స్ దగ్గరనో, ఎక్కడంటే అక్కడ విచ్చలవిడిగా డ్రైనేజ్ దగ్గర మనం మొత్తం ఈ ప్లాస్టిక్ పడేయడం కూడా అది సరైనది కాదు. ప్లాస్టిక్ ని కూడా ఏరివేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తూ, అవేర్నెస్ కల్పిస్తూ, ప్రతి ఒక్క బూత్ వారీగా ఈ కార్యక్రమాన్ని చేపట్టేటటువంటి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఈరోజు
జీడిమెట్లలో 132 డివిజన్లో కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో మరి నేను పాల్గొనడం జరిగింది. ఇక్కడ డివిజన్ కార్పొరేటర్ ఎవరైతే ఈరోజు మాతో పాటు వారి కాలనీ ఇక్కడ ఉన్నటువంటి దేశంలో అత్యున్నత నగరాలకు ధీటుగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందని పురపాలక శాఖ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ అరవింద్ కుమార్ అన్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ ఐసీఐ ఎస్ఈఐ టవర్స్ లో జరిగిన కోకాపేట్ ఈ యాక్షన్ ఫ్రీ బిడ్ మీటింగ్ కు హాజరైన ఆయన పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు డెవలపర్స్లను ఉద్దేశించి మాట్లాడారు. కోకాపేట్ హెచ్ఎండిఏ లేఅవుట్ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టుగా దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందని ఆయన తెలిపారు. పలువురు డెవలపర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చి వారి సందేహాలను నివృత్తి చేశారు. Any doubt regarding the bidding part, if you have any doubt regarding the lands part, you are most welcome to contact our teams. ప్రీపెయిడ్ సమావేశంలో హెచ్ఎండిఏ సెక్రటరీ సంతోష్, చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ విజయలక్ష్మి, ఎస్టేట్ ఆఫీసర్ గంగాధర్, ఓఎస్టీ రాంకిషన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. Sir, I have small query. Whether can we take? If you have any doubt regarding the bidding part, if you have any doubt regarding the lands part, you are most welcome. ఇక అన్ని రాష్ట్రాలలో వామపక్ష పార్టీ నేతలతో కలిసి రాజ్భవన్ కలెక్టరేట్లను రైతులు ముట్టడి చేయాలని రైతు సంఘం నాయకురాలు పద్మ పిలుపునిచ్చారు. హిమాయత్ నగర్ ముగ్గుం భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రైతులపై జరుగుతున్న అన్యాయాలపై ఆవేదన వ్యక్తం చేశారు. రైతు చట్టాలను ఏర్పాటు చేసి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. 1936లో స్వామి సహజానంద సరస్వతి ఆనాడు రైతుల కొరకు పోరాటాలు చేసి రైతు చట్టాలపై న్యాయం జరిగేలా చేశారని గుర్తు చేశారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకొని రైతులు రాజ్భవన్ కలెక్టరేట్ ముట్టడి చేయనున్నట్లు ఆమె తెలిపారు. అనంతరం ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ను విడుదల చేశారు. రైతు పోరాట సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్లు, జాతీయ వర్కింగ్ గ్రూప్ మెంబర్, రైతు పోరాట సమన్వయ కమిటీ, సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా జూన్ 26వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో చలో రాజ్భవన్, చలో కలెక్టరేట్ కార్యక్రమాలను రైతాంగం, ఇతర కార్మిక ప్రజా సంఘాల వామపక్ష పార్టీల మద్దతుతో నిర్వహిస్తున్నాయి. జూన్ 26 ఢిల్లీ సరిహద్దులను రైతాంగం రైతు వ్యతిరేక 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, పంటలకు మద్దతు ధర గ్యారెంటీగా లభించే చట్టం చేయాలి అన్న డిమాండ్పై ఢిల్లీ సరిహద్దులను ముట్టడి చేసి నాటి నుండి నేటి వరకు, రేపు జూన్ 26 వరకు 7 నెలలు పూర్తి అవుతున్న సందర్భంగా డాక్టర్ స్వామి సహజానంద సరస్వతి 1936లోనే ఈ దేశ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రైతులంతా ఐక్యంగా వందల వేల లక్షల సంఖ్యలో సమీకృతులై పోరాడితేనే పరిష్కారం ఉంటుంది, అందుకోసం ప్రత్యేకంగా రైతులకు ఒక సంఘం కావాలి అని 1936లోనే అఖిల భారత కిసాన్ సభను ఏర్పాటు చేయటంలో ప్రముఖ పాత్ర వహించిన డాక్టర్ స్వామి సహజానంద సరస్వతి వర్ధంతి సందర్భంగా ఈ దేశంలో అత్యవసర పరిస్థితిని, ఎమర్జెన్సీని ప్రకటించి పౌరుల స్వేచ్ఛను పూర్తిగా కాలరాసినటువంటి ఆనాటి పాలకుల నిర్ణయం ఆ రకంగా జరిగినటువంటి నాటి నుంచి నేటి వరకు 46 సంవత్సరాలు నిండి 47వ వార్షికోత్సవంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈ 3 సందర్భాలను పురస్కరించుకొని జూన్ 26వ తారీఖున
చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని జాతీయ స్థాయి నుండి అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ, సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా మన రాష్ట్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్టును సృష్టించిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలంగాణ న్యాయవాదులు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై లిఫ్టింగ్ ఏ రివర్ పేరుతో డిస్కవరీ ఛానల్లో ప్రత్యేక డాక్యుమెంటరీ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం అవుతుండటంపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గన్ పార్కులో న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు. టపాసులు పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అతిపెద్ద ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టి 45 లక్షల మాగానికి నీరందిస్తున్న గొప్ప నాయకుడని కొనియాడారు. రైతుల బతుకుల్లో వెలుగులు నింపిన మహానాయకుడు అని వారు పేర్కొన్నారు. తాగునీరు, సాగునీరు అందించి తెలంగాణను పచ్చని మాగానిగా తీర్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని, అయితే ప్రతిపక్షాలు ఓర్వలేక అవాకులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచంలో అమెరికా దేశంలో ఒక ప్రాజెక్టు, ఈజిప్ట్ దేశంలో ఒక ఎత్తిపోతల ప్రాజెక్టు, రెండు ప్రసిద్ధి చెందిన ప్రాజెక్టు ఉండేవి. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన, సృష్టి, కర్త, క్రియమ ఆయన మెదడులో మెదిలిన ఈ యొక్క కాళేశ్వరం ఒక ప్రాజెక్టు ఈరోజు ప్రపంచంలోనే అత్యుత్తమైన పెద్ద ఎత్తిపోతల పథక ప్రాజెక్టుగా ప్రసిద్ధి చెంది ఈరోజు డిస్కవరీ అనే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఒక ఛానల్లో ప్రసారం అవుతున్న సందర్భంలో మేము తెలంగాణ న్యాయవాదులు, కేసీఆర్ అభిమానులుగా ఒక సంతోషమైన వాతావరణంలో సార్కి హృదయపూర్వక అభినందన తెలిపాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. కేసీఆర్ గారు తలపెట్టిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చాలా మహోన్నతమైనది. దాదాపు 45 లక్షల ఎకరాల మాగాని ఈరోజు నీరు పారుతున్నది. 13 జిల్లాలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సస్యశ్యామలం అవుతున్నది. ఈరోజు ఎంతో మంది అవాకులు. రైతులను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. చిత్తూరు పట్టణంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చిత్తూరు జిల్లాలో గత సంవత్సరం కరోనా మహమ్మారి విజృంభించడంతో మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేక నష్టపోయారని ఆయన ఆందోళన చెందారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి వెంటనే వారిని ఆదుకోవాలని ఆయన కోరారు. ఇకనైనా ప్రభుత్వ భాగస్వామ్యంతో మామిడి గుజ్జు పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎక్కడంటే అక్కడ దోసేస్తున్నారు. మొన్న జరిగినట్టు దీంట్లో వరి ఎక్కడ చూసినా రోడ్లపైన దానికి గిట్టుబాటు ధర లేదు. అన్ని రకాలుగా కూడా సబ్సిడీలు తీసి రైతాంగాన్ని పూర్తిగా కూడా నాశనం చేసేటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. కనీసం రైతాంగం పైన వాళ్లను ఏ రకంగా ఆదుకోవాలనేటువంటి చిత్తశుద్ధి కానీ, దానిపైన ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని మనం ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక ముందు చూపు కానీ వీళ్లకు ఎవ్వరికీ లేదని క్లియర్ కట్గా కనపడతా ఉంది. అందుకే ప్రభుత్వానికి కూడా కొన్ని డిమాండ్లు చేస్తున్నాం. ఖచ్చితంగా కూడా మామిడి రైతులకు సరైనటువంటి గిట్టుబాటు ధర కల్పించాలి. తోతాపురి రకానికి కేజీకి 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు కొనుగోలు చేయాలి. ప్రభుత్వం కొనుగోలు చేయాలి, ఫ్యాక్టరీల నుంచి కొనుగోలు చేయాలి. రోజువారీ మామిడి ధరలను కొనుగోలు కేంద్రాలు, ఫ్యాక్టరీల వద్ద ఎలక్ట్రానిక్ డిజిటల్ బోర్డును ఏర్పాటు చేసి ధరల వివరాలు రైతులకు కంటిన్యూస్గా బహిరంగపరచాలి. కొంతసేపు డిజిటల్ బోర్డు పెట్టాం కదా, రేటు తీసేసినాం, వాళ్ళ అధికారులు వచ్చినప్పుడు పెట్టి తీసేసినాం అని కాకుండా కంటిన్యూగా ఆ డిజిటల్ బోర్డులో నువ్వేం రేట్ ఇస్తున్నావో చూపించాలి. రైతులు ప్రభుత్వ భాగస్వామ్యంతో 2 భారీ గుజ్జు పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. ఈ జిల్లాలో ప్రత్యేకంగా ఎప్పటి నుంచినా కూడా జిల్లా రైతాంగం కోరిక ఒక మ్యాంగో బోర్డును ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచినో కూడా కోరుతూ ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా కూడా మ్యాంగో బోర్డును ఏర్పాటు చేయాలా. ఇవన్నీ కూడా ఈ డిమాండ్లు ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఆలోచించి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ డిమాండ్ల పరిష్కారం దానికి సంబంధించే ఒకటే కాదు, అన్ని రేట్లు ఈరోజు టమాటాల ఎత్తకపోయి ఎక్కడంటే అక్కడ దోసేస్తున్నారు. మొన్న జరిగినట్టు దీంట్లో వరి ఎక్కడ చూసినా రోడ్లపైన దానికి గిట్టుబాటు ధర లేదు.
అన్ని రకాలుగా కూడా సబ్సిడీలు తీసి రైతాంగాన్ని పూర్తిగా కూడా నాశనం చేసేటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. కనీసం రైతాంగం పైన వాళ్లను ఏ రకంగా ఆదుకోవాలనేటువంటి చిత్తశుద్ధి కానీ దానిపైన ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని మనం ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక ముందు చూపు కానీ వీళ్లకు ఎవ్వరికీ లేదని క్లియర్ కట్గా కనపడతా ఉంది. అందుకే ప్రభుత్వానికి కూడా కొన్ని డిమాండ్లు చేస్తున్నాం. ఖచ్చితంగా కూడా మామిడి రైతులకు సరైనటువంటి గిట్టుబాటు ధర కల్పించాలి. తోతాపురి రకానికి కేజీకి 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు కొనుగోలు చేయాలి. ప్రభుత్వం కొనుగోలు చేయాలి, ఫ్యాక్టరీల నుంచి కొనుగోలు చేయాలి. రోజువారీ మామిడి ధరలను కొనుగోలు కేంద్రాలు, ఫ్యాక్టరీల వద్ద ఎలక్ట్రానిక్ డిజిటల్ బోర్డును ఏర్పాటు చేసి ధరల వివరాలు రైతులకు కంటిన్యూస్గా బహిరంగపరచాలి. కొంతసేపు డిజిటల్ బోర్డు పెట్టాం కదా, రేటు తీసేసినాం, వాళ్ళ అధికారులు వచ్చినప్పుడు పెట్టి తీసేసినామని కాకుండా కంటిన్యూగా ఆ డిజిటల్ బోర్డులో నువ్వేం. యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి, యార్డ్ వైస్ చైర్మన్ కిషన్ రావుకి వర్తక సంఘం సభ్యులు వినతి పత్రం అందజేశారు. 2016లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు కొండపైన దుకాణాలను కేటాయించాలని వారు కోరారు. గతంలో ఆలయ అభివృద్ధిలో భాగంగా కొండపైన తొలగించిన దుకాణాలను తిరిగి కేటాయించాలని భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని కోరారు. దుకాణాలు ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలో అధికారులు బాధితులకు స్పష్టత ఇవ్వాలని ఆదేశించారు. కానీ 6 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇకనైనా అధికారులు స్పందించాలని, దుకాణాలు నిర్మించి ఇవ్వకపోతే ఆమరణ నిరాహార దీక్షలు కొనసాగిస్తామని పేర్కొంటున్నారు. కేసీఆర్ గారు మిమ్మల్ని పని లేకుండా పని చూస్తాము, మీరు ఆదుకోవాల్సిన అందరికీ చెప్తున్నారు. మా గుండెలకేమో పైకి అన్ని దేవస్థానాలు పైన షాపులు ఉన్నాయి, మన దగ్గర ఇక బర్కత్పుర బీజేపీ కార్యాలయంలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో చీకటి అధ్యాయం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ఎస్ఎస్ ప్రచారక్ విజయ్ సారథి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఇందిరాగాంధీ తన పదవిని కాపాడుకునేందుకు ఆనాడు అత్యవసర పరిస్థితిని ప్రకటించి ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టించిన రోజని గుర్తు చేశారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు అనేక మంది నాయకులు తమ కుటుంబాలను వదిలి జైల్లోకి వెళ్లారని అన్నారు. అనంతరం ఆనాటి ఎమర్జెన్సీలో జైలుకెళ్లొచ్చిన నాయకులను వారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ఎమర్జెన్సీని వ్యతిరేకించి ఎవరు వ్యతిరేకిస్తే వాళ్ళందరూ కూడా జైలు పాల్చేశారు. ప్రెస్ మొత్తం కూడా కంట్రోల్లో పెట్టుకున్నారు. ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆంధ్రలో తప్ప ఈ దేశంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా రాసినటువంటి ఒక పేపర్ లేదా టీవీ ఛానల్స్ లేవు, వాట్సాప్ లేవు, ఫేస్బుక్ లేవు, ట్విట్టర్ లేవు, ఇన్స్టాగ్రామ్ లేవు. సంజయ్ రెడ్డి గారిని బతిమలాడి, సంఘ పెద్దలందరూ కూడా సంజయ్ రెడ్డి గారిని బతిమలాడి రాజకీయంగా పొద్దుని చెప్పని పొలం చుట్టుకుంటున్నటువంటి రంగాల్లో ఉన్నటువంటి నీలం సంజయ్ రెడ్డి గారిని ఒక్కటి తీసుకొచ్చి ఇదే ఆంధ్ర మహారాష్ట్రలో మీటింగ్ పెట్టడం జరిగింది. తెలియని విషయం ఇక్కడ వెంకటరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, బ్రహ్మానంద రెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు కేంద్రంలో. భజన్లాలని చెప్పేటటువంటి ఇప్పుడు మన కిషన్ రెడ్డి గారు, అమిత్ షా గారు కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఆనాడు భజన్లాగా ఉంది. ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి ఫైట్స్ బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గరికి పోకపోతుండే ఎమర్జెన్సీ దాని మీద సంతకం పెట్టింది భజన్లాల్ గారు వచ్చిండు. భజన చేస్తూ ఇందిరాగాంధీ భజన చేసినటువంటి చివరికి వస్తే ఏ రకంగా పోయిందంటే ఇండియా ఇందిరా ఇందిరా ఇండియా అని చెప్పిన డిపి బాబా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్
మాట్లాడినటువంటి మాటని యావత్తు భారతదేశ ప్రజలందరూ కూడా తిరస్కరించేస్తూ చిత్కరించేస్తూ సామాన్యమైన విషయంగా ఎమర్జెన్సీలో పోరాడినటువంటి మనం అందరం నాడు తెల్లబడ్డ. ఇక ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా ఇన్ఛార్జ్ నాగూరావు నామోజీ విమర్శించారు. ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ నామాలగూడెంలోని ఫంక్షన్ హాల్లో బీజేపీ నేతల సమావేశం జరిగింది. పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్ నేతలు బీజేపీ నేతలు హాజరై ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్య రక్షణ కోసం తాము చేసిన పోరాటాలు త్యాగాలు అనుభవాలను జైలు జీవితం గురించి వివరించారు. ఇందిరాగాంధీ అప్రజాస్వామిక పరిపాలనను అక్రమాలను వ్యతిరేకించిన వారిని అన్యాయంగా జైల్లో పెట్టారని తెలిపారు. అయినా ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఎంతో మంది యోధులు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలారని పేర్కొన్నారు. నాటి కేసీఆర్ నేటి పాలన కూడా రాష్ట్రంలో నాటి చీకటి రోజులను తలపిస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం కేవలం కేసీఆర్ మాత్రమే పోరాటం చేయలేదని తాము కూడా అనేక పోరాటాలు చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ వాళ్ళు పిల్లి 100 ఎలుకలు తిని నేను శాఖాహారిని అన్నట్టుగా ఉంటుంది కాంగ్రెస్ మాత్రం. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటారు. కోట్ల జడ్జిమెంట్లనే కాలరాసి పత్రికల యొక్క స్వేచ్ఛను హరించి రాజకీయ నాయకులందరినీ కూడా జమాయతే ఇస్లామీతో సహా జైళ్లలో పెట్టి మరి చివరికి ప్రజా ఉద్యమం ద్వారానే ఎమర్జెన్సీని తొలగింపజేసుకుని జనతా పార్టీ ప్రభుత్వాన్ని మొరార్జీ దేశాన్ని ప్రధానమంత్రి చేసుకున్నటువంటి ఘనత ఈ ప్రజలనని మనం చేసుకున్నాం. ఈరోజు 675లో జరిగినటువంటి ఏ సంఘటనలు జరిగినాయో, ఏ విధంగా అయితే ఇందిరాగాంధీ వివరించిందో అదే రకంగా ఈరోజు ఇక్కడ కేసీఆర్ కూడా వివరిస్తుంది. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. కల్వకుంట్ల కుటుంబం అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కల్వకుంట్ల. సిహెచ్ విద్యాసాగర్ చైర్మన్ నాయకత్వంలో నేను రాష్ట్ర కన్వీనర్గా ఢిల్లీలో కూడా మేము గవర్నర్ గారికి, రాష్ట్రపతి గారికి కలవడం, ప్రధానమంత్రికి కలవడం, అక్కడ సుష్మా స్వరాజ్ గారి యొక్క ముఖ్య అతిథిని పిలిచి సమావేశాలు ఏర్పాటు చేసి మరి ఇక్కడ ఎన్నో ఉద్యమాలు చేస్తాం. కానీ ఈరోజు అందరినీ మర్చిపోయి ఆయన ఒకే రకంగా ఏమి సర్వం నేనే, నాకు ఎదురు మాట్లాడితే ఇక బిడ్డ నేను ఊడవిక్తమని చెప్పేసి ఇక అయిపోయింది. ప్రజాస్వామ్యం నీ దగ్గర ఖతమైపోయింది. నువ్వు దింపుడు గల్లం దగ్గర ఉన్నావు. ఇక నీ పని ఇక రాబోయే ఎన్నికల్లో ఇక ఈ యొక్క అప్రజాస్వామికమైనటువంటి పనులు ఏవైతే చేస్తున్నావో దాన్ని కాలరాస్తారు. ప్రజాస్వామ్యయుక్తమైనటువంటి ప్రభుత్వం రేపు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడ వచ్చే విధంగా ఈరోజు ఎమర్జెన్సీ. దేశంలో ప్రజలు ఒక్క ఇబ్బందులు పడుతుంటే కేంద్ర ప్రభుత్వం రోజురోజుకు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచుతూ ప్రజలకు అధిక భారం మోపుతోంది. పెరుగుతున్న ధరలను ఖండిస్తూ ఐఎస్ సదర్న్ డివిజన్ సిపిఐ పార్టీ కార్యదర్శి షేక్ మహమూద్ అధ్యక్షతన నిరసన కార్యక్రమం చేపట్టారు. వెంటనే ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు శంకర్ నాయక్, సిపిఐ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కరోనా సమయంలో పెట్రోల్ డీజిల్ పెంచడమా? కరోనా సమయంలో పెట్రోల్ డీజిల్ పెంచడమా? ఎక్కడైతే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు అధికంగా పెరుగుతూ ఉన్నాయి. అది రోజు రోజుకు ఇప్పుడు మన రాష్ట్రంలో 100 రూపాయి పెరగడం జరిగింది. గ్యాస్ రేటు కూడా ఎక్కడ అందని ధరలు పెరుగుతూ ఉన్నాయి. దీని మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నిరసన ధర్నా చేయడం జరుగుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ, వామపక్ష పార్టీ ఈ రెండు పార్టీలు పోరాటం చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ప్రతి పెట్రోల్ పంప్ దగ్గర, అదేవిధంగా ఎక్కడైతే అధికార ఉన్నారో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గుంటూరులో దిశ చట్టంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం. దిశ యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకోవాలని సూచన. మహబూబాబాద్ లో గిరిజనులకు ఫారెస్ట్ అధికారులకు మధ్య గొడవ. అటవీ శాఖ అధికారులకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ హెచ్చరిక.
జీడిమెట్లలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న డీకే అరుణ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపు. అభివృద్ధికి ఐకాన్ గా హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ గా మారనున్న కోకాపేట్ లేఅవుట్. అన్ని రాష్ట్రాల్లో రాజ్భవన్ కలెక్టరేట్ల ముట్టడికి రైతు సంఘం పిలుపు. హిమాయత్ నగర్ లో వాల్ పోస్టర్ ఆవిష్కరణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.